పప్పుచారు ఉంటే చాలు, నాన్ వెజ్ కూడా ముట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా సింపుల్ మునక్కాయ పప్పుచారు అయితే చూసేయండి. నాకైతే ఇది మా నాయనమ్మ నేర్పించిన రెసిపీ అనమాట. పప్పు కడుక్కున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి టమాటా మనకు సరిపడా వేసుకొని, పసుపు వేసుకొని, మునక్కాయలు పప్పులో వేసేస్తే డైరెక్ట్గా అవి మెత్తగా అయిపోతాయండి. అలా కాకుండా సపరేట్ బౌల్లో వేసి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోవు, ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది. అండ్ కుక్కర్ వేసి 4 విజిల్స్ అయితే రావాలండి. 4 విజిల్స్ వస్తే ఏంటంటే బాగా మెత్తగా అవుతుంది. అండ్ మనకు సరిపడా చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు చూడండి ఎంత బాగా మెత్తగా మెదిగిపోయిందో. మునక్కాయలు కూడా దేనికైతే సపరేట్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడే మనకు సరిపడా ఉప్పు కారం వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఏంటంటే తర్వాత కారం సరిపోవట్లేదని మనం మధ్యలో వేసుకుంటే పచ్చి స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడే ఉప్పు కారం వేసుకొని మళ్ళీ సపరేట్గా మరగబెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ ఉప్పు కారం వేసుకొని మెదిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం అండ్ మనకు సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత గ్యాస్ మీద సపరేట్గా మరగబెట్టుకున్న తర్వాత తాలింపుకి వెంటనే రెడీ చేసుకోవాలి. మెయిన్ దీంట్లోకి ఎండుమిర్చి ఉంటే బాగుంటుంది, ఎండుమిర్చి కరివేపాకు. బట్ నా దగ్గర ఎండుమిర్చి అవైలబుల్గా లేదు. సో అందుకోసమే నేను ఉన్నదాంతో తాలింపు వేసానండి. అండ్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. అండ్ ఆ కడాయిని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, అది కొంచెం సెంటిమెంట్. ఓన్లీ తాలింపుల కోసం దాన్ని వాడతాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆనియన్ అండ్ కరివేపాకు, మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి లేదా తాలింపు గింజలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి దంచి వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఈ తాలింపు కూడా పప్పుచారులో ఎప్పుడు వేయాలి అంటే బాగా పప్పుచారు అవతల సైడ్ సలసలా కాగుతుంది అంటారు కదా, అలాంటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అండ్ ఫుడ్ కంటెంట్ వీడియోస్ ఇలా అయితే వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ పప్పుచారు మరిగేటప్పుడే అందులో కొత్తిమీర వేయండి, ఆ ఫ్లేవర్ దిగుతుంది. తాలింపులో వేస్తే మాడిపోతుంది. అసలు నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు చూడడానికి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని అండ్ సైడ్ ఉప్పు మిరపకాయలు కానీ అప్పడాలు కానీ వేసుకొని తింటే నిజంగా సూపర్ ఉంటుందండి. పప్పుచారుకి సాంబార్కి తేడా ఏంటి అంటే సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తారు, బట్ పప్పుచారులో ఏంటంటే లిమిటెడ్తో వేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతగా సాంబార్ ఇష్టమా పప్పుచారు ఇష్టమా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.